ఇప్పుడు రాబిన్ హుడ్లో సాంగ్ హుక్ సాంగ్ అది ఎంత కొద్ది కాంట్రవర్సీ అయిపోయింది. అవును, కేతికా శర్మ గారు. అవును. సో ఇందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? కేతికా గారు సినిమాలు అలాంటివి ఉండవు. మీరు కూడా ఏదో పొరపాటున ఏదో వినేశారు. మేబీ మీరు ఇప్పుడు డబుల్ మీనింగ్ అన్నారు కదా, డబుల్ మీనింగ్ చచ్చిన ఉండవు, సంస్క్రిట్ ఉంటాయి ఎక్కువ. అది చాలామంది డబుల్ మీనింగ్ అనుకున్నారు. సో మరి ఇప్పుడు సంస్క్రిట్ నేను నేర్పమంటే కష్టం. అలాంటివి ఏమి ఉండవండి నా సినిమాలు, అసలు ఉండవు. అందులో ఆడవాళ్ళకి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను, మీ అందరికీ తెలిసిందే అది. సో ఏమి ఉండవు, అలాంటి సాంగ్స్ ఏమి లేవు. విష్ణు గారు, ఇక్కడ 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 సార్ సార్ యా, మీ బాడీ లాంగ్వేజ్ ఒక టిపికల్గా ఉంటుంది. సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు సగం డైలాగ్ డెలివరీ ఉంటుంది, సగం మింగేస్తారు, కానీ ఆడియన్కి అర్థమైపోద్ది. అవును, ప్రతి సినిమాలో మీకంటూ సపరేట్గా బాడీ లాంగ్వేజ్. డైరెక్టర్లు మిమ్మల్ని మీకు జెల్ అవుతున్నారా, మీరు డైరెక్టర్లు జెల్ అవుతున్నారా, ఎలా చేయించుకుంటున్నారు మీతో? తెలియదండి, అది ఎగ్జాక్ట్ తెలీదు. నాకు తమిళ్ రాదు, ఆయనకి తెలుగు రాదు. మీరేం చెప్పినా నడిచిపోయింది. సో ఎక్కువ మేము చేసుకునే ముందు ఇది సీన్ అని చెప్పిన తర్వాత మేము ఎక్కువ డిస్కస్ చేసుకునే చేసాం. అయితే డైలాగ్ మీ సగం మింగడం అన్నదాన్ని ఒప్పుకుంటున్నారా? ఎలాగ అర్థమైపోతుంది కూడా మింగేయడం బెటర్ కదండి. కార్తిక్ రాజ్ గారు, జస్ట్ మినిట్. ఇప్పుడు గీతాట్స్ అన్నది ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ బ్లాక్ బస్టర్స్ అండ్ ల్యాండ్ మార్క్స్ రైట్ ఫ్రమ్ ది డే వన్. ఇప్పుడు కాదు. అండ్ అల్లు అరవింద్ గారు చాలా డెలెక్టబుల్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఈవెన్ ఇన్ దిస్ జనరేషన్ విత్ దిస్ యంగ్ బ్యాచ్. ఇప్పుడు ఈ మధ్యన కూడా వాళ్ళన్ని హిట్లులోనే ఉన్నారు గీతాట్స్, అండర్ ది ఏజెస్ ఆఫ్ బన్నీవాస్ గారు అండ్ ఎవ్రీబడి. ఇప్పుడు మీరు విల్ యూ గ్యారంటీ ది గీతాట్స్ అండ్ ది ఫాలోవర్స్ ఆఫ్ గీతాట్స్ అండ్ ఫ్యాన్స్ ఆఫ్ గీతాట్స్ దట్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు హిట్ ది బుల్సై? గట్టిగా చెప్పగలరండి మీరు? బిఫోర్ స్టార్టింగ్ దిస్ సార్, బిఫోర్ స్టార్టింగ్ తెలుగు వరాదా? ಇಲ್ಲ నేను చెప్తాను సార్, అది నాకు తెలుగు అర్థం అవుతుంది, బట్ మాట్లాడడానికి కొంచెం కష్టంగా. ఓకే ఓకే. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ మూవీ, when Aravind sir accepted this movie, till now I have a pressure of like when the final product, when Aravind sir sees what is going to be his reaction, is a big pressure for me. Because getting a chance in Geethats is not an easy joke, because a lot of directors are trying. Yes. And it is really a lucky moment, a blessing moment for me to get an opportunity. Definitely, it will be a happy product for Aravind sir. I can confidently tell. Okay. Yeah.